వారం సింగపూర్ దావోస్ పర్యటనలతో సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ బిజీగా గడిచింది. తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. మరొకవైపు గ్రామ సభలు, 4 కొత్త పథకాలకు లబ్ధిదారుల ఎంపికతో ఈ వారం ప్రజా ప్రభుత్వం స్పీడ్ పెంచింది. సింగపూర్లో 3 రోజుల పాటు రాష్ట్ర ప్రతినిధి బృందం వివిధ రంగాల్లో పేరొందిన ప్రపంచ స్థాయి సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కీలక చర్చల్లో పాల్గొంది. ఆ క్రమంలో ఈ నెల 19న భారీ పెట్టుబడులు సాధించింది. సింగపూర్ ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇండియన్ ఓషియన్ గ్రూప్ ఫౌండర్, డీబీఎస్ కంట్రీ హెడ్, బ్లాక్ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ సహా పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వారికి వివరించారు. ఫ్యూచర్ సిటీలో ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలి మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకొచ్చింది. 3,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్లో 450 కోట్లతో భారీ ఐటీ పార్క్ ఏర్పాటుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. కబ్జాలపై ఉక్కుపాదం మోపుతోన్న హైడ్రా వెనక్కు తగ్గటం లేదు. పర్యావరణంపై ప్రేమ ఉన్నవారు ఫిర్యాదులు చేసేందుకు ముందుకొస్తూనే ఉన్నారు. ఈ నెల 20న బుద్ధభవన్లోని హైడ్రా ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణికి భారీగా ఫిర్యాదులొచ్చాయి. చెరువులు, పార్కులు, రోడ్ల ఆక్రమణలపై 89 ఫిర్యాదులందాయి. కమిషనర్ ఏవి రంగనాథ్ స్వయంగా కంప్లైంట్స్ స్వీకరించారు. ప్రాంతాల వారీగా ఉన్న అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులపై గూగుల్ మ్యాప్, సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఫోటోలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఫిర్యాదుదారులకు చూపించి క్షేత్రస్థాయి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎక్కువగా అమీన్పూర్ పరిసర ప్రాంతాల నుంచి అధిక ఫిర్యాదులు వస్తుండటంతో ఆ మున్సిపాలిటీ పరిధిలో పూర్తి స్థాయి సర్వే చేయిస్తామని రంగనాథ్ అన్నారు. ఔటర్ వరకు చెరువుల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం నిర్ధారణ పూర్తయితే ఆక్రమణలకు సంబంధించి చాలా ఫిర్యాదులు పరిష్కారమవుతాయన్నారు. 4-5 నెలల్లో సైంటిఫిక్ మెథడ్లు ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలు అసలు గ్రామ సభలను పట్టించుకోలేదు. గ్రామాల్లో జనం ఏమనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారన్న విషయాలను అస్సలు లెక్కలోకి తీసుకోలేదు. అయితే ప్రజా ప్రభుత్వం మాత్రం ఏ పథకాలకైనా లబ్ధిదారులను జనం మధ్య ఎంపిక చేయాలనుకుంది. అందుకే 4 కొత్త పథకాలను జనవరి 26 నుంచి ప్రారంభించాలని డిసైడ్ అయింది. అందులో కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉన్నాయి. వీటికి లబ్ధిదారులను గ్రామ సభల ద్వారా గుర్తించి అక్కడే ప్రకటించి డ్రాఫ్ట్ లిస్టులను ఫైనలైజ్ చేశారు. 10 ఏళ్ల తరువాత తెలంగాణలో గ్రామ సభలు జరగటంతో రెస్పాన్స్ భారీగా వచ్చింది. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో భారత్ పతాకం రెపరెపలాడింది. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించేలా ఘనంగా గ్రాండ్ ఇండియన్ పెవిలియన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జయంత్ చౌదరి, చిరాగ్ పాస్వాన్ తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులోనే ఏర్పాటు చేసిన తెలంగాణ మీన్స్ బిజినెస్ థీమ్ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంది. For more videos like this, subscribe Big TV channel.